భారతీయ సినీ ప్రేమికులు ఛత్రపతి సినిమాల్లోని ప్రభాస్ డైలాగ్ ని కొంచెం అటు ఇటుగా చెప్పుకుంటున్నారు. ఎంతో ఆవేశంతో ఒక్క అడుగు అని అంటారు. ఇప్పుడు అందరూ ఒక్క వారం అని అంటున్నారు. ఎందుకంటే జూన్ 20న ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 AD విడుదల కాబోతోంది. రిలీజ్ కి ముందే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న కల్కి తాజాగా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. కల్కి మనకంటే ముందే ఓవర్సీస్ లో విడుదల కానుంది. అంటే జూన్ 26న అక్కడి ప్రేక్షకుల్ని పలకరించనుంది. దీంతో ఓవర్సీస్ డార్లింగ్ అభిమానులు సినీ ప్రేక్షకుల్లో సందడి వాతావరణం నెలకొనింది. పైగా ఎప్పుడెప్పుడు జూన్ 26 వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ 55,555 టికెట్స్ క్లోజ్ అయ్యాయి. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డుగా భావించవచ్చు. దీంతో కల్కి రేంజ్ ఏంటో మరోసారి అందరికి తెలిసొచ్చింది. అదేవిధంగా జూన్ 20న చూడాలంటే ఓవర్సీస్ ప్రేక్షకులకి కష్టమే. ప్రత్యంగిర ఏఏ క్రియేషన్స్ విడుదల చేస్తోంది. తెలుగు నట కూడా కల్కి సందడి మొదలయ్యింది. ఇటీవల బల్లాల దేవ రానా వ్యాఖ్యాతగా ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా కల్కిలో నటించడం తమ అదృష్టమని, ఖచ్చితంగా ప్రేక్షకులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తారని చెప్పారు. ఇక 3 ప్రపంచాల మధ్య జరిగే కథ కల్కి అని తెలుస్తోంది. వైజయంతి మూవీస్ పై అశ్విని దత్ 600 కోట్లతో నిర్మిస్తున్నాడు.